ఓం శ్రీ 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 భగవాన్ స్వామి ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల స్వామివారి దివ్య పాద పద్మములకు నా యొక్క అనంతకోటి నమస్కారములు మరియు ఆత్మబంధువులందరికీ నమస్కారము. నా పేరు శాంత, నిలివిడి గ్రామము, వనపర్తి జిల్లా, కొత్తకోట కమిటీ. నాకు ఇచ్చిన పద్యము నిగూఢ తత్వార్థ బోధిని నుండి 83వ పద్యము. మన్నును తినమంటే మండేరు జనులారా, మట్టిలోన మేలు మరువనేల, నీళ్ళలోని మేలు నిఖిలమై ఉండురా, విశ్వదాభిరామ వినురవేమ. భావము: ప్రపంచంలో మనుషులు ఎక్కువ శాతము ఉదయము లేచింది మొదలుకొని తిరిగి పడుకునేదాకా ప్రపంచ విషయములలోనే తగులుకొని పరమాత్మ జ్ఞానమునకు చాలా దూరముగా ఉన్నారు. అటువంటి వారు పరమాత్మ జ్ఞానమును ఏవగించుకుంటూ ఎవరైనా జ్ఞానమును తెలిపితే ఇది మాకు అవసరం లేదని విసిగించుకుంటారు. జ్ఞానం వలన ఎంతో మేలు కలుగుతుందని వారు గ్రహించలేకపోవచ్చున్నారు. మట్టిని త్రవ్వుతూ పోతే లోతుకు పోయిన కొలది మట్టి అడుగున దాగి ఉన్న నీరు కనిపించును. అలాగే జ్ఞానంలో లోతుకు పోయే కొలది జ్ఞానము చివరన అణిగి ఉన్నది పరమాత్మ. జ్ఞానమును చివరి వరకు తెలుసుకుంటూ పోయిన వానికి పరమాత్మ ప్రాప్తి కలిగి మోక్షము పొందును. దుఃఖ నిర్మూలన చేసి మోక్షమును పొందించు జ్ఞానమును తెలుసుకోమంటే కొందరికి గిట్టదు. కావున వేమన యోగి గారు జ్ఞానమును మన్నుగా పోల్చి పరమాత్మను మేలుగా వర్ణించి, మన్నును తినమంటే మండేరు జనులారా, మట్టిలోన మేలు మరువనేల అన్నారు. జ్ఞానం వలన లభించు పరమాత్మ ప్రపంచమంతా వ్యాపించి ఉన్నాడు కనుక పరమాత్మను నీటిగా వర్ణించి నీళ్ళలోన మేలు నిఖిలమై ఉండురా అన్నారు. జీవుడు పరమాత్మలో కలిసి పరమాత్మగా మారి ప్రపంచమంతా వ్యాపించి పోవడమే నీటిలోని మేలన్నాడు. భూమి మీద మట్టిలోనికి పోతే నీరు, సముద్రం మీద నీటిలోనికి పోతే మన్ను లభ్యమగునట్లు జ్ఞానమును పరికించి చూస్తే పరమాత్మను పరికించి చూస్తే జ్ఞానము కనిపిస్తున్నాయి. అందువలన వేమన యోగి గారు మట్టిని నీటిని ప్రత్యేకించి చెప్పడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన త్రైతవాణి ఛానల్కి నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను.